ఎస్పెషల్లీ ఫామ్ హౌస్లు శంకర్పల్లి, చేవెళ్ళ, మొయినాబాద్, శంషాబాద్, అట్లా ఇటు కర్తాల్, అమంగల్, ఇటువైపు అన్ని వైపులు కూడా ఫామ్ హౌస్, మేడ్చల్, కోంపల్లి, మేడ్చల్, అటు ఫామ్ హౌస్ ఏంటంటే రిలాక్స్ అవ్వడానికి. సిటీకి కొద్ది దూరంలో ఉంటాయి, 1 hour 2 hour డ్రైవ్లో ఉంటుంది. వెళ్ళి ఐటీ వాళ్ళకి 5 day వీక్, సో సాటర్డే సండే హాలిడే చాలా వరకు కంపెనీలకి. ఫ్రైడే నైట్ వెళ్ళిపోతారు ఫామ్ హౌస్కి. వెళ్ళిపోయి అక్కడే వంట చేసుకుని మొక్కలు, కూరగాయలు, పువ్వులు, పళ్ళు, షటిల్ కోర్టు, స్విమ్మింగ్ పూలు, ఇంపార్టెంట్ ఐటమ్స్ 1 2 3 4 acres లో ఉంటుంది. సినిమా యాక్టర్లు, సెలబ్రిటీస్, బ్యూరోక్రాట్స్, బిజినెస్ మెన్, వీళ్ళందరూ కూడా ఫామ్ హౌస్ కల్చర్. ఇప్పుడు మన పేర్లు చెప్పలేదు, ఒక్కో యాక్టర్కి 100-200 ఎకరాలు కూడా ఉంది ఫామ్ హౌస్. దాన్ని మెయింటైన్ చేయడానికి 100 మంది పని చేస్తారు. బట్ అన్ని పెస్టిసైడ్స్ లేకుండా మనంతలో మనం పెంచుకుంటాం. సో ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగం అన్నారు. ఎందుకంటే మనం మంచి ఫుడ్ తింటే రోగాలు రావు. మనం తినే ఫుడ్ అంతా జంక్ ఫుడ్ తింటాం, కల్తీ ఫుడ్ తింటాం. ప్రతిదా పాల్లో కూడా మోసమే. ఏ వస్తువు కూడా నమ్మడానికి లేదు, ఏ హోటల్ని నమ్మడానికి లేదు. వెరీ ఫ్యూ హోటల్స్ ఆర్ గుడ్ హోటల్స్. ఇవన్నీ పెట్టుకొని గ్రీన్ కల్చర్ అంటే మనకిష్టమైన పళ్ళు, మనకిష్టమైన ఆకుకూరలు, మనకిష్టమైన కూరగాయలు పండించుకునే అవకాశం ఉంది. మనం ఒక 2-3 మనుషులు పెట్టి మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే ఫ్రెష్ ఎయిర్, రిలాక్సేషన్. ఎవ్రీ పర్సన్ వీక్లీ ఆఫ్ ఎందుకు ఇస్తారు? బాడీ సర్టన్ లిమిటేషన్. రోజుకి 8 గంటలు ఎందుకు? 12 గంటలు చేయొచ్చు కదా, 14 గంటలు ఎందుకు? 8 గంటలు సైంటిఫిక్ మెథడ్ ఉంది. మనిషి ఒక 8 గంటల గంటకి ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి, తిన్నంత మాత్రం బాడీ సహకరించదు. అందుకని 8 hours షిఫ్ట్ పెట్టారు, 12 hours 14 hours. కొన్ని సెక్యూరిటీ అట్లా ఉంటాయని మేజర్ జాబ్స్ ఓన్లీ 8 hours ఉంటుంది. మళ్ళీ బాడీ రీఛార్జ్ అంటే నెక్స్ట్ రోజు. అంటే 1 week 5 days, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ ఏంటంటే 5 రోజులు విపరీతంగా పనిచేస్తారు. ఇంక వేరే పని ఉండదు. రోజుకి 7 hours 8 hours 9 hours పని చేస్తారు. ఫ్రైడే సాటర్డే ఫోన్లు కూడా దొరకవు, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. వెళ్ళిపోయి దూర ప్రదేశానికి వెళ్ళిపోతారు. వాటర్ గేమ్స్. ఇప్పుడు గండిపేట ఒకటి మళ్ళీ బాగా ఎక్కువైపోతుంది. మైనాబాద్ ఆల్రెడీ దాదాపు నాకు తెలిసి లాస్ట్ 5-10 years లో మోర్ దెన్ 5,000 ఫామ్ హౌసెస్ క్రియేట్ అయ్యింది. 5,000 ఫామ్ హౌసెస్. సో ప్రతి ఏరియా కూడా అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే లగ్జరీ లైఫ్ లో స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అసలు డబ్బుల కోసం విపరీతమైన స్ట్రెస్ పెట్టి అనేకమైన రోగాలు వస్తున్నాయి. దాని నుండి ఏమంటారు రిలీఫ్ పొందడానికి మనం ఫామ్ హౌస్లు పెట్టుకున్నాం.